హలో వెల్కమ్ టు హర్షీ స్టోరీస్. విశాఖపట్నం నుంచి రాయగడ 40 రూపీస్లో వెళ్ళొచ్చు తెలుసా మీకు? ఎలాగా ఏంటో చూసేద్దాం వచ్చేయండి. మేము వెళ్ళినప్పుడు టికెట్స్ బుక్ చేసుకోలేదు, సడన్ గా అనుకున్నాం కదా వెళ్తే టికెట్స్ దొరికేస్తాయిలే అని చెప్పి ప్యాసింజర్ తీసేసుకున్నాము. పర్ హెడ్ 40 రూపీస్ పడింది. మేము గ్యాంగ్ ఆఫ్ 18, హాఫ్ బోగి అంతా మేమే ఉన్నాం అనమాట. ఎంత ఎంజాయ్ చేసామంటే అంత ఎంజాయ్ చేసాము. ఆ రోజు వెదర్ కూడా మాకు చాలా బాగా కోఆపరేట్ చేసింది అనమాట. చాలా సీనిక్ గా ఉన్న వ్యూస్ అన్ని. మేము మార్నింగ్ 6:30కి ఎక్కితే వాడు 11:45కి దింపాడు. అస్సలు లాగ్ అంటే లాగ్ ట్రైన్. ఈ ట్రిప్ సింగిల్ గా వెళ్తున్నారంటే అస్సలు ఈ ట్రైన్ ఎక్కొద్దు, చాలా బోర్ కొడుతుంది. మేము గ్యాంగ్ తో ఉన్నాం కాబట్టి మాకు చాలా టైం పాస్ అయిపోయింది. అండ్ మేము రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ కి ఆటోలో వెళ్ళాము. పర్ హెడ్ మాకు 20 రూపీస్ పడింది. అక్కడే కోడిని కొనేసి మమ్మీ ఇంకొక ఆంటీ కోడిని బయట నుంచే మొక్కేసి ఇచ్చేసారనమాట. సో ఈలోపు మేము వచ్చేసరికి కుకింగ్ అవుతుంది అని చెప్పి మేము ఇవన్నీ చేసేసరికి మాకు 12 అయిపోయింది. సో 12:30కి క్లోజ్ అంట. మేము లైన్ లోకి వెళ్ళేసరికి క్లోజ్ అయిపోయింది. 1:30 వరకు లైన్ లోనే ఉంది. గోల్డెన్ హార్స్ స్టోరీ ఏంటంటే అమ్మవారు ఇప్పటికి కూడా ఈ హార్స్ మీదే ఊరంతా తిరిగి ప్రజలు ఎలా ఉన్నారు అని చెప్పి క్షేమాలు చూస్తారంట. అక్కడ వాళ్ళు చెప్పారు. టెంపుల్ సరౌండింగ్స్, టెంపుల్ మేనేజ్మెంట్ అయితే 0 ఇస్తాను నేనైతే. మా దర్శనం 3 o'clock అయింది. 1:30కి లైన్ లోకి వెళ్ళిన వాళ్ళం. ఫుడ్ ఎక్కడ తిన్నాము, రిటర్న్ జర్నీ ఎలా జరిగింది, కాస్ట్ ఎంత అయిందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.